తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టల్లో డైట్ ఛార్జెస్ మరియు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా గురువారం మునుగోడు మండలం కేంద్రంలోని బీసీ బాలుర సంక్షేమ హాస్టల్లో తల్లిదండ్రులు సమక్షంలో పెంచినటువంటి ఛార్జీలను లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 17 సంవత్సరాల తర్వాత మెస్ ఛార్జీలు పెంచడం చాలా హర్షించదగ్గ విషయమని, దీనివలన విద్యార్థులకు పౌష్టికాహారానికి పొందగలుగుతారని తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామీణ పరిసర ప్రాంత విద్యార్థులు వినియోగించుకుని హాస్టల్లో చేరి ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్డబ్ల్యూఓ ఏ నర్సింగ్రాజ్, బీసీ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ పాండురంగ, స్పెషల్ ఆఫీసర్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీకు డైట్ ఛార్జీలు పెంచింది, గతంలో ఉన్నాటి కంటే ఎక్కువ పెంచింది. మీకు పోషకాహారం అందించడానికి మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు, ఏం భావిస్తున్నారు? చాలా ఆనందం కలిగిస్తుంది. ఇంకా చాలా సబ్బులు అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ వచ్చింది. చాలా ఆనందం ఉంది. కటింగ్ తక్కువ లేదు. మీకు భోజన సదుపాయం ఎలా ఉంది? భోజనాలు ఎలా ఉంటున్నాయి డైలీ? చాలా బాగుంది. ఏమేమి ఇస్తారు? ఇక్కడ ఉన్నటువంటి హెచ్డబ్ల్యూఓ గారు మీకు ఎలాంటి సహాయ సహకారం అందిస్తారు స్టడీ పరంగా? మన బీసీ సంక్షేమ శాఖ కొంచెం ముందర అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రభుత్వ వెనకబడిన తరగతుల బాలర వసతి ముడుగుడేందు ప్రభుత్వం పెంచిన ధరలో మెనూను ప్రారంభించిన ఆదేశాల ప్రకారంగా ఈరోజు గతంతో పోలిస్తే 40% పెంచడం జరిగింది. ఆ సందర్భంగా మా విద్యార్థులు చాలా సంతోషం వ్యక్తపరిచారు. సంక్షేమ శాఖ నుండి అందించిన ప్రతి అవకాశాన్ని పిల్లలు ఎంచుకొని వారు దైనందిన జీవితంలో ప్రభుత్వం ఇస్తున్న మంచి అవకాశాన్ని వాడుకొని ఉన్నతమైన సాధకని విద్యార్థులకి ఈ సందర్భంగా తెలియపడడం జరిగింది. అలాగే స్పెషల్ ఆఫీసర్ గారు కూడా వారి యొక్క సందేశం కూడా మంచి విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంది, అందించుతున్న ఈ యొక్క ప్రతి ఒక్క అవకాశం వాడుకొని మీరు ఉన్నతమైన స్థానానికి మీ తల్లిదండ్రులను గౌరవించి, వసతి గృహాన్ని గౌరవించి, అందరి గౌరవించి ముందుకు పోవాలని తెలియపరిచారు. ఆ సందర్భంగా మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ మాకు ఈ యొక్క పెంచిన అవకాశాన్ని మెను ప్రారంభించుటకు మాకు కల్పించిన సందర్భంగా మరొకసారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియపరుస్తూ అందరికీ నమస్కారం. ఈ మెను వల్ల పిల్లలకి ఈరోజు బీసీ వెల్ఫేర్ సంక్షేమంలో గవర్నమెంట్ మన యొక్క మెస్ ఛార్జీలు పెంచడం జరిగింది. దీని గురించి ఈరోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. అంతకుముందు మనకి 940 అంటే సుమారు 40% పెంచడం జరిగింది. అంతకుముందు 900 ఉన్నది ఇప్పుడు 1340 రూపాయల వరకు. అలాగే అంతకుముందు 1100 ఉన్నది 1700 వరకు పెంచడం జరిగింది. సుమారు 40% మనకి ఈ మెస్ ఛార్జీలు ఇవన్నీ పెంచడం జరిగింది. దీన్ని విద్యార్థులు ఉపయోగించుకుంటూ మరింత భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ ఛార్జీలు, డైట్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ ఏ విధంగా భావిస్తుంది, ఎలా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీకు డైట్ ఛార్జీలు పెంచింది, మీరేం తెలియజేస్తారు? ఈ విధంగా తల్లిదండ్రులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఈ మెను పెంచడం వల్ల పిల్లలకి ఒక డైట్ ఛార్జీలు పెరగడం వల్ల వాళ్ళకి ఒక పౌష్టికాహారం అందడం జరుగుతుంది. ప్రతిరోజు ఐటమ్ వేరే వేరేగా ఉంటుంది. వారంలో గుడ్లు వస్తాయి, చికెన్ వస్తుంది, ఫ్రూట్స్ వస్తాయి. తర్వాత వారి యొక్క పౌష్టికాహారాన్ని అందించి తర్వాత పిల్లలకి కటింగ్ ఛార్జీలు కూడా పెంచడం జరిగింది. గతంలో 62 రూపాయలు ఇస్తే ఈరోజు మనం ఇక్కడ పెట్టేసినాం. బాలులకు 150 రూపాయలు, బాలులకు 200 రూపాయలు,
తర్వాత సోప్స్ అండ్ ఆయిల్ అంటే పిల్లలకి సబ్బు నూనె పైసలు గతంలో 55 రూపాయలు వస్తాయి, ఇప్పుడు 175 రూపాయలు. 3వ తరగతి 7వ తరగతి వరకు 8, 9, 10వ తరగతి విద్యార్థులు గతంలో 75 రూపాయలు ఉంటే ఇప్పుడు 275 రూపాయలు. కాస్మెటిక్ ఛార్జర్ రూపాయలు వస్తున్నాయి. తర్వాత డైట్ ఛార్జర్కి వస్తే కలవు 3వ తరగతి 7వ తరగతి గతంలో 950 రూపాయలు ఉంటే ఇప్పుడు 1330 రూపాయలు వస్తుంది. 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి గతంలో 1100 రూపాయలు ఉంటాయి, ఇప్పుడు 1540 రూపాయలు వస్తుంది. ఇంటర్ నుండి పీజీ స్థాయి వరకు ఇంటర్ నుండి పీజీ గతంలో 1500 ఉంటే ఇప్పుడు 2100 రూపాయలు ప్రభుత్వ పరంగా మంజూరు చేయడం జరిగింది. ఈ మంచి అవకాశాన్ని పిల్లలు వాడుకొని, ముఖ్యంగా గవర్నమెంట్ ఇస్తున్న అవకాశాన్ని కూడా వాడుకొని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు ముందుకు పోయి వారి దైనందిన జీవితం ఉన్నతమైన సాధనకు ఎదగాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాలు. ప్రభుత్వం పెంచిన ధనాలు పెంచిన అందరికీ నమస్కారాలు తెలియపరుస్తున్న నాకు ఈ అవకాశాన్ని మీకు కూడా పాత్రికేయులు కూడా నమస్కారాలు తెలియపరుస్తూ నమస్కారం.